మొట్టమొదటిగా తండ్రి అయిన దేవాదేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులను తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మరి సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట, విభజించుట అనే అంశాన్ని గురించి గత కొన్ని వారములుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి గత వారము మరి దేవుని ఆరాధించే దినము శనివారమా ఆదివారమా అనే అంశాన్ని మనం మరి పరిశీలించినప్పుడు మరి దేవుని యొక్క వాక్య సారాన్ని మనం గ్రహించాం. మరి దేవుని ఆరాధించే దినము ఆదివారం అని మనం గ్రహించాం. మరి ఇప్పటికీ కూడా చాలామంది మరి శనివారము ఆరాధించేవారు ఉన్నారు. ఒకవేళ శనివారము ఆరాధించేవారు ఎవరైనా మరి దేవుని యొక్క మాటలలోని సారాన్ని మీరు గ్రహించాలి, దేవుని యొక్క చిత్తాన్ని మీరు గమనించాలి. కనుక శనివారం కాదు దేవుని ఆరాధించేది, ఆయనను ఆరాధించే దినము, సమాజంగా కూడే దినము ఆదివారం అని గ్రహించి మరి మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధించుటకు కూడుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి యొక్క వాక్య భాగములలో మీకు ఏదైనా మరి సందేహములు ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మిగిలిన వివరణ కూడా మీకు తప్పనిసరిగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ వారంలో మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నేటి మన క్రైస్తవ సమాజంలో ఉన్న కొన్ని అవివేకయుక్తమైన ధోరణులు ఉన్నాయండి, అనాలోచితమైన మాటలు ఉన్నాయి. కానీ అందుకుని బట్టే మరొకసారి మనం అందరం కూడా సత్యవాక్యమును సరిగా విభజించే వారు ఉండాలి. కానీ ఉపదేశించేవారు అనేకులు ఉన్నారు, కానీ సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగా లేరు. వారి ఆలోచనలో, వారి ఉద్దేశాలను, మరి వారి యొక్క మరి వేదాంతాలను అమాయకులైన విశ్వాసుల మీద రుద్దుతూ వారిని తప్పు ద్రోవ పట్టిస్తున్న ఉపదేశకులు ఈ రోజున చాలా మంది ఉన్నారు. కనుక మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి నువ్వు సత్యవాక్యమును సరిగా విభజించువానుగా లేదంటే ఉపదేశించువానుగా నీవు ఉండాలి అని చెప్పడం జరిగినది. అదే విధముగా దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా మనం చూడగలుగుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. కనుక ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యమును సరిగా ఉపదేశించే వారము ఉండాలి, సరిగా విభజించే వారము ఉండాలి. కనుక దేవుని యొక్క చిత్తం ఏంటో పరిశీలనగా తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ రోజు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న మరి కొన్ని అవివేకయుక్తమైన ధోరణులు ఏంటంటే మరి ముఖ్యంగా నామమును గురించిన వాదనలు. కనుక చాలా మంది ఈ రోజున చెప్తుంటారు, అనేక పేర్లతో ఈ రోజున సంఘాలు పిలువబడుతున్నాయి. మరి వివిధ రకాలైన నామాలు కలిగి ఉన్నాయి సంఘాలు ఈ రోజున. మరి పేర్లు ఏముందులండి, మనం వెళ్ళేది ఆరాధనకే కదా, మనం వెళ్ళేది ఆరాధించడానికి కదా, మనం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం కదా, కనుక పాడుతున్నాం కదా, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా, ఏ పేరైతే ఉందిలే అనే ఒక అవివేకయుక్తమైన ధోరణి ఉందండి ఈ రోజున ఈ క్రైస్తవ సమాజంలో. కనుక మరొకసారి మీ అందరినీ కూడా పరిశీలన చేయాలని, దేవుని యొక్క మాటల సారాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొద్దకు రండి, దేవుని యొక్క మాటల యొద్దకు రండి. దేవుని యొక్క మాటలలో ఉన్న మరి యొక్క సారాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. పేర్లు ఏముందలే అనే అవివేకయుక్తమైన ధోరణి మీలో నుండి పోవాలి. నిజమే కదండి, ఈ రోజున ప్రతి మనిషికి ఒక పేరు ఉంది. కాబట్టి ఎవరి పేరుతో వారిని పిలిస్తేనే పలుకుతారు, అండ్ మరొక పేరుతో పిలిస్తే వారు ఏం చేస్తారంటే ఇబ్బంది పడతారు. కనుక మనకు ఒక పేరుంది, ఆ పేరునే మన రేషన్ కార్డులో కానీ, లేదంటే ఆధార్ కార్డులో కానీ, లేదంటే మనం ఒక ఆస్తిని మనం కొన్నప్పుడు దానిని రాయించుకోవడానికి ఆ పట్టాలో కానీ, ఆ డాక్యుమెంట్లో కానీ మన యొక్క పేరును మనం నమోదు చేస్తాం. పలానా పేరు, ఈ పేరు మీద ఈ యొక్క ఆస్తి రాయండి, ఈ పేరు మీద రేషన్ కార్డు రావాలి, ఈ పేరు మీద ఈ ఆధార్ కార్డు రావాలి అని ప్రతిదానికి మన యొక్క పేరును తప్పులు లేకుండా రాయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందా? కనుక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు ఈ యొక్క మాటలలోని పరిస్థితులను మీరు పరిశీలన చేయాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దామండి. మరి ఆది కాండాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుడు మొట్టమొదటిగానే
మొట్టమొదటి యొక్క సృష్టి ఆరంభంలోని కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో చూడండి, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండును అని చెప్పినప్పుడు, మరి దేవుడు చీకటిని వెలుగును వేరుపరచగా వెలుగు కలుగుగా కానీ పలికినప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు దేవుడు. కనుక ప్రభునందు పిల్లారా, అంత మాత్రమే కాదు, అధ్యాయం ఆదికాండం 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అనే మాట చూస్తున్నామండి. పేరు పెట్టెను, దేవుడు పేరు పెట్టాడు. దేవునికి బిడ్డలారా ఆలోచించండి, ఆ విశాలానికి ఏమని పేరు పెట్టాడు అంటే ఆకాశం అని పేరు పెట్టాడు. దేవునికి బిడ్డలారా, దానిని ఆకాశం అనే పిలవాలి. అదేవిధంగా మరొకసారి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా 10వ వచనాన్ని ఆరిన నేల కలుగుగాకని పలికి ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టునని మనం చూడగలుగుతామండి 10వ వచనంలో. అదేవిధంగా వివిధ మరి జీవరాశులను దేవుడు చేసి వాటిని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఆ యొక్క జంతువులన్నిటిని కూడా, ఆకాశ పక్షులన్నిటిని కూడా ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచిద్దామనుకుని దేవుడు వాటన్నిటికీ కూడా మరి పేర్లు పెట్టే పనిని దేవుడు ఆదాముకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆదికాండం 2వ అధ్యాయము 18-19 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, కనుక ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగిను అని మనం చూడగలుగుతామండి. కనుక దేవుని యొక్క లేఖనాలలో దేవుని యొక్క వాక్యాన్ని యొక్క సారాన్ని మనం ఈ రోజున గమనించాలండి. కనుక దేవుడే ఒక ప్రత్యేకమైన మరి ఒక నిర్దిష్టమైన పేరును మరి నిర్దేశించినట్లుగా మనం చూడగలుగుతామండి ప్రతిదానికి కూడా. కనుక ప్రతిదానికి దాని యొక్క పేరును బట్టి ఒక గుర్తింపు అనేది కలుగుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పేర్లు ఏముందలే అనే ధోరణి ఈ రోజున మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో ఎంత మాత్రం కూడా ఉండకూడదని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పెళ్లిళ్ళు జరుగుతుంటాయండి, వివాహాలు జరుగుతుంటాయి. కనుక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దొరుకువారు శుభలేఖ వేస్తారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు పేరు, పెండ్లి కుమార్తె పేరు, అదేవిధంగా ఆ యొక్క వివాహాన్ని జరిగించే రిజిస్టర్ గారి పేరు, సంఘ కాపరి పేరు, మరి ఆహ్వానించే వారి పేర్లు వేస్తుంటామండి అక్కడ. కానీ మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసిన వధువు వరుడు పేర్లు మనం ఆలోచన చేసినప్పుడు పెండ్లి కుమారు దరుపువారు పెండ్లి కుమార్తె దరుపువారు వెళ్ళి, అయ్యా వివాహ సంబంధిత యొక్క ఆహ్వాన పత్రిక వేస్తున్నాం, కనుక నీ పేరేంటి అని ఆ యొక్క వరుణ్ణి అడిగినప్పుడు ఆ యొక్క కార్డులో ఏదో పేరు వేయించండి, నేనే కదా పెళ్లి చేసుకుంటాను, నేనే కదా తాళి కడతాను, నేనే కదా మీ అల్లుడిని అవుతాను, కనుక ఆ కార్డులో ఏముంది ఏదో పేరు వేయించుకోండి అంటాడా. కనుక తనకి పేరు స్పష్టంగా చెప్తాడు. కనుక ఇలా రాసి ఇస్తాడండి. ఈ యొక్క అక్షర దోషములు లేకుండా నా పేరు ఇలా ఉండాలి అని చెప్పి రాస్తాడు. అదే వధువు పేరు కూడా అక్షర దోషం లేకుండా ఆ యొక్క వివాహ ఆహ్వాన పత్రికలో వేస్తారు. ఎందుకంటే పేరుకు ఒక మరి నిర్దిష్టమైన విలువ ఉందండి. అది బైబిల్ కూడా తెలియజేస్తుంది. కానీ ఈ రోజున అమాయకంగా అజ్ఞానంగా మాట్లాడుతున్న ఈ యొక్క మానవులు, లేదంటే మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో పేర్లు ఏముందలే అని అవివేకయుక్తమైన నానుడి ఈ రోజు ఉంది. ఈ రోజుతోటి అటువంటి నానుడు ఏమైనా ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలారా మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు కళ్ళు తెరవాలని ప్రభు పేడ మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలలోనికి, దేవుని యొక్క మాటల యొక్క సాధనలోనికి మనం వద్దాం. కనుక దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రాముఖ్యంగా మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క బిడ్డలారా ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని అని చెప్తున్నాడు. నామమునే రక్షణ పొందాలి. ఏ నామ రక్షణ అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా 10-11 వచనాలు మీరు ఆలోచన చేస్తే ఎవరి పేరును గురించి, ఎవరి యొక్క నామాను గురించి చెప్పబడుతుంది మనకు అర్థమవుతుందండి అక్కడ. దేవుని యొక్క బిడ్డలారా ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడబడుతుందండి. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను అనే మాట మనం చూస్తున్నామండి.
మరి ఈ నామమునే మనం రక్షణ పొందవలని ఒక నిర్దిష్టమైన వాక్యము మనకుంటే, ఈ రోజున ఏ నామం అయితే ఏముందండి, ఏ పేరైతే ఏముందలే అనే మరి అవివేకముగా నువ్వు మాట్లాడడం ఎంత మాత్రం కూడా సరికాదు అనే సత్యాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలా మాట్లాడేవారు ఎవరు ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క మాటను సరి చేసుకోవాలి. కనుక దేవుని యొక్క బిడ్డలు ఈ మాటను ఆలోచించేయండి. మరి ఏ నామం గురించి చెప్పబడుతుంది, ఏ నామం రక్షణ పొందాలని చెప్పబడుతుంది. కనుక ఏ నామములో మానవునికి రక్షణ ఉంది. కనుక అటువంటి నామమును ఈ రోజున చాలా మంది తక్కువగా చూస్తున్నారు. నామముతో పని లేదంటున్నారు, పేరుతో పని లేదంటున్నాడండి. మనం చేసేది భక్తిగా చేస్తే సరిపోద్దండి, పేరులో ఏముందలే అన్నాడు. పేరులో ఏముందలే అని నువ్వంటే మరి బైబిల్ అలా ఒప్పుకోవట్లేదే, దేవుని యొక్క వాక్యం దాన్ని సమర్థించట్లేదే. ఒకవేళ పేరులో ఏమీ లేకపోతే దేవుని యొక్క వాక్య భాగములు లేఖనాలు ఈ విధంగా మనకు సెలవు ఇవ్వండి. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన సందర్భంలో కూడా ఆయనకు యేసు అని పేరు పెట్టాలని ముందుగానే చెప్పబడుతుందండి దూత ద్వారా. యేసు అన్న మాటకు తమ యొక్క ప్రజలను వారి యొక్క పాపం నుండి ఆయనే రక్షించును, రక్షకుడు అని అర్థం ఇస్తుంది. కనుక ఈ విషయాలను ఈ రోజున చాలా మంది మరి పెడచెవిని పెడుతున్నారు. దేవుని యొక్క మాటను ఆలోచించండి. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమన్నది మరి దేవుని యొక్క వాక్యము. ఒకవేళ క్రీస్తు ఆయన యొక్క నామములో మరి రక్షణ మరి లేదు ఏది నామైనా పర్లేదని నువ్వు అనుకున్నట్లేదు, పొరపాటండి. కనుక ఏ నామమున మనం రక్షణ పొందాలి, ఏ నామాన్ని దేవుడు హెచ్చించాడనే విషయాలు మనము ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆలోచించేద్దాం. దేవుని యొక్క బిడ్డలారా ముందుకు కొనసాగదాం. పరిశుద్ధ గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 కొన్ని మాటలు నేను చదువుతున్నాను. దేవుని యొక్క బిడ్డలారా మీ బైబిల్ గ్రంథంలో తెరిచి చూడండి ఒకసారి. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను అనే మాట మనం చూస్తున్నామండి. ఈ యుగమందు మాత్రమే కదా, రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చించబడిన నామము క్రీస్తునామన సత్యాన్ని ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎంతో హెచ్చుగా హెచ్చించాడు ఆయన నామాన్ని. పేరు పొందిన ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామం గొప్పది, ఈ నామం గొప్పది, ఆయన పేరు గొప్పది, ఈయన పేరు గొప్పదని అంటున్నారు. కనుక అందరికంటే అన్ని నామముల కంటే హెచ్చుగా పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా హెచ్చించబడిన నామము క్రీస్తు నామం అనే సత్యాన్ని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? దేవునికి బిడ్డలారా, ఎప్పుడు మీరు గ్రహిస్తారు? పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి కొన్ని మాటలను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. ఎన్ని నామాలైతే ఉన్నాయో, ఎన్ని నామాలైతే నీకు తెలుస్తో అన్ని నామముల కంటే, అన్ని పేర్ల కంటే హెచ్చైన నామము నా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామము అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? దేవుని యొక్క బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదండి. దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న ఈ యొక్క మాటను మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు ఆయన నామాన్ని చులకనగా చూస్తున్నారు? పేరులో ఏముందలే అనే అవివేకయుక్తమైన మాట మీ నోట ఎందుకు వస్తుంది? దేవుడే కదండి ఆయన నామాను అన్ని నామముల కంటే పై నామము ఆయనదని, అన్ని నామముల కంటే ఆయన నామాన్ని హెచ్చించాడనే మాటలు దేవుని గ్రంథమందు విశుద్ధపరచబడుతుంటే ఈ రోజున కొన్ని అవివేకయుక్తమైన పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఉపదేశించాలి, సరిగా బోధించాలి. కనుక మనుషుల మెప్పు కాదండి మనం కోరవలసినది, దేవుని యొక్క మెప్పును కోరాలి. కనుక మనుషులకు యోగ్యులుగా కనబడడం కాదు, దేవునికి యోగ్యులుగా కనబడడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవునికి యోగ్యులుగా కనబడడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాక్యమా కాదా అని అడుగుతున్నాను.
అన్ని నామముల కంటే పై నామము ఆయన నామమని, పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా ఆయనకు నామం హెచ్చబడిందని, ఆకాశం మీద మనుష్యులు వేయబడిన ఏ నామములోన రక్షణ లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచుంటే, ఇటువంటి శ్రేష్టమైన క్రీస్తు యొక్క నామాన్ని, హెచ్చైన క్రీస్తు యొక్క నామాన్ని, అన్ని నామముల కంటే పై నామమైన క్రీస్తు యొక్క నామాన్ని విడిచిపెట్టి మనుషులు కల్పించిన పద్ధతులలోని నామాలను ఈరోజు నువ్వు ధరిస్తున్నావే, ఆ నామాలను ఆచరిస్తున్నావే, ఆ నామాలను గొప్ప చేస్తున్నావే. ఏది సరైనదో నువ్వు ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని పరిశీలన చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి. దేవునికి బిడ్డలారా, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఎందుకు? ఏమి కోరి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు పెడచెవిన పెడుతున్నావు? ఏది ఆశించి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోలేకపోతున్నావు? నువ్వు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనము నేను చేసేది ఎంతవరకు సమంజసమో అని నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆలోచించండి దేవునికి బిడ్డలారా. మరి ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనమును మీరు ఆలోచించండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకుని, ఆయన మనకిచ్చే ఆజ్ఞ ఏంటండి? ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకుని. దేవునికి బిడ్డలారా ఆలోచించండి. నమ్ముకోవలసిన నామం ఏదండి? అంటే మనం ఎప్పుడు కూడా పరితపించవలసిన నామం ఏది? మన యొక్క నోట పలకవలసిన నామం ఏది? ఏ నామమును మనం గొప్ప చేయాలండి? దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. దేవుని యొక్క బిడ్డలు ఆలోచించండి. ఆయన నామమును నమ్ముకొని అనే మాట మనం చూస్తున్నామండి. దేవుడిచ్చిన ఆజ్ఞ అన్నది. మన తండ్రి, మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, ఆయన నామాలను ధరించావా? ఆయన నామాలను కలిగి ఉన్నావా? దేవునికి బిడ్డలారా, మనుషులు కల్పించిన నామాలను, మనుషులు కల్పించుకున్న నామాలు, మనుషులు ఏర్పాటు చేసుకున్న నామాలను, ఆ పేర్లను గొప్ప చేస్తున్నావు. అవి గొప్పగా అనుకుంటున్నావు నువ్వు. దేవుని యొక్క బిడ్డలు, ఆకాశం మనుషులు ఇవ్వబడిన ఏ నామములోన రక్షణ లేదు. ఆ నామాలు కలిగి ఉన్న వాళ్ళకి ప్రయోజనం లేదు. కనుక నీకు ప్రయోజనం కలిగించే నామం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు నామమే. దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థించాలి ఆయన నామములోనే. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన నామములోనే. నువ్వు రక్షణ పొందాలి ఆయన నామములోనే. నీకు పాప క్షమాపణ దొరికేది ఆయన నామములోనే. రక్షణ దొరికేది ఆయన నామములోనే. అటువంటి క్రీస్తు యొక్క నామాన్ని నువ్వు కాదంటే జీవానికి నువ్వు చేరలేవు. దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి. ప్రభువా చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అనే మాట ఆయన నోట మనం వింటున్నామండి. ఆలోచించండి. కనుక పేరులో ఏముందలే, ఏ పేరైతే ఏంటి అనే అవివేకయుక్తమైన ధోరణి నీలో కనబడకూడదు ఇక మీదట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నిన్ను ఆదేశిస్తుంది. అన్ని నామముల కంటే పై నామము క్రీస్తు నామం అని ఆదేశిస్తుంది. అర్థమవుతుందండి? దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి. పేరు పొందిన ప్రతి నామము కంటే పై నామం, హెచ్చైన నామము క్రీస్తు నామం అని నీకు దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. మనుషులు ఇవ్వబడిన ఏ నామం రక్షణ లేదు. ఈ నామమునే రక్షణ పొందాలి అనే మాట నీకు ఉపదేశించబడుతుంది. దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి. ఒకవేళ ఆయన నామాన్ని నువ్వు పడచెవిన పెడితే ఏ నామమైనా పర్వాలేదులే అని అనుకుంటే ఒకానొక నాడు సమయం రాబోతుంది. ఒకానొక నాడు నీవు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన నామాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ఆయన నామాన్ని కాదంటే. ఆలోచించండి దేవుని యొక్క బిడ్డలారా. అందుకనే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ తెలియజేస్తున్నాడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయనను ధరించుకుని ఉన్నారు. ఆయనను ధరించుకోవాలి. ఆయన నామము లేకపోతే, ఆయన పేరును పిలువబడకపోతే ఈ రోజు నీకు రక్షణ లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజం అని పిలువబడుతున్నావు. ఎంతమంది క్రీస్తు నామం పేరట పిలువబడుతున్నారండి, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మేము అదండి, ఇదండి, ఏదండి, వేరే వారి యొక్క సంఘ నామములకు చెందిన పేర్లతో పిలువబడుతున్నారు. దురదృష్టకరమండి. ఆ పేర్లని మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఆలోచించండి. దేవుని యొక్క మాటలలోని సారాన్ని మీరు ఆలోచించాలని ప్రభు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఇదే పరిస్థితి కొరింథీలో ఎదురైందండి. అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. కొందరు మేము కేపా వాడమన్నారు, కొందరు అపోలో వాడమన్నారు, కొందరు పౌలు వాడమన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు కోపం వచ్చిందండి. వాళ్ళని గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకడేమో కేపావాడు అంటాడు, ఒకడేమో అపోలో వాడు అంటాడు, ఒకడే పౌలు వాడు అంటాడు, కొందరేమో క్రీస్తు వాడు అంటారు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా ఏంటి? ఆ పేర్లతో పిలువబడతామండి. వాడు అని చెప్పుకున్నారంటే మీరు ఎవరి నామాన్ని బాప్తిసం పొందారు? పౌలు నామాన్ని పౌలు వాడు అన్నా పౌలు నామాన్ని బాప్తిసం పొందావా? అపోలో నామాన్ని బాప్తిసం పొందావా? కేపా నామాన్ని బాప్తిసం పొందావా? ఎవరు మీ కొరకు సిలువ వేయబడింది? ఎవరెవరు మీ కొరకు సమాధి చేయబడింది? ఎవరు మీ కొరకు 3వ దినాన్ని తిరిగి లేపబడింది? ఎవరు మీ కొరకు రక్తాన్ని కార్చింది? అటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క నామాన్ని కాదని మనుషుల పేర్లతో పిలువబడే వాటితో నువ్వు పబ్బం గడుపుతున్నావే, ఆ పేర్లు గొప్ప చేస్తున్నావే, క్రీస్తు నామాన్ని ప్రక్కగా నెట్టేస్తున్నావే. పౌలుగా చెప్తున్నా హెచ్చరిక చేస్తున్నారండి. ఎవడైనా పిలువబడాలంటే క్రీస్తు పేరుడే పిలువబడాలి, ఆయన నామంలో పిలువబడాలి, ఆయన వాడిగానే పిలువబడాలి, క్రైస్తవుడిగానే పిలువబడాలి. కానీ దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజున అనేకులు క్రైస్తవులుగా పిలువబడలేదండి. ఆలోచించండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాటల్లోని సారాన్ని మీరు గ్రహించాలి. క్రైస్తవుడుగా పిలువబడితేనే, క్రైస్తవుడు అని ఇదిగో క్రీస్తు నామాన్ని నువ్వు ధరిస్తేనే ఆయన నామంలోని రక్షణ ఉందనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క బిడ్డ యెషయా గ్రంథం ఒకసారి ఆలోచించేద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు అని చెప్తున్నాడండి దేవుని యొక్క బిడ్డలారా. కనుక 7 స్త్రీలు ఒక పురుషునితో చెప్తున్నారటండి, మేము మా అన్నమే తింటాం, మా వస్త్రములే కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తొలగించు. అదవుతుందండి. ఆలోచన చేస్తున్నారా? వీళ్ళ యొక్క ప్రాధేయపడుతున్నారండి. దేనికోసం ప్రాధేయపడుతున్నారు అండి? వస్త్రం కొరకు, ఆహారం కొరకు ప్రాధేయపట్ల, పేరు కొరకు. నీ పేరు మాకు పెట్టు, నీ పేరు మాకు పెట్టు, నీ పేరు మాకు పెట్టి మా నింద తొలగించని చెప్తున్నారండి. దేవుని యొక్క బిడ్డలు ఆలోచించండి. క్రీస్తు పేరు పెట్టబడితేనే నీకు రక్షణ. ఒకవేళ క్రీస్తు పేరు లేకపోతే ఎదురయ్యేది నిందే, నీకు నింద ఎదురవుతుంది. కనుక క్రీస్తు పేరు పెడితేనే ఇదిగో నీ నింద తీసివేయబడుతుంది. క్రీస్తు పేరు లేకపోతే, క్రీస్తు నామము లేకపోతే ఇదిగో నీకు నింద కలుగుతుంది, నింద ఏర్పడుతుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకంటే తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడాలంటే క్రీస్తు కావాలి. ఆయన నామము లేకపోతే నువ్వు అంగీకరించబడవు, నువ్వు నింద పాలవుతావు. ఈ రోజున చూడండి, అనేక సంఘాలు ఓళ్ళ పేర్లతో పిలువబడుతున్నాయి, అండ్ మనుషుల పేర్లతో పిలువబడుతున్నాయి, పండగల పేర్లతో పిలువబడుతున్నాయి. కనుక సంఘము క్రీస్తు స్వరక్తిని సంపాదించాడు, క్రీస్తు స్వరక్తిని సంపాదించాడు, తన సంఘం అని చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము. కానీ సంఘానికి ఈ రోజున మనుషుల పేర్లు, ఊళ్ళ పేర్లు, ప్రాంతాల పేర్లు, ఇలాగా రకరకాలైన పండగల పేర్లు, అర్థం లేని వ్యర్థమైన పేర్లతో సంఘాన్ని పిలుస్తుండే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. ఆలోచించండి దేవుని యొక్క బిడ్డలారా, పేర్లో ఏముందలే అనే అవివేకయుక్తమైన ధోరణి మీరు మానుకోవాలి. సత్యాన్ని గ్రహించాలి, వాక్య సారాంశాన్ని మీరు గ్రహించాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలండి. నామకార్థంగా చదువుకుంటే పోతే ప్రయోజనం లేదండి. ప్రతి పేరుకి ఒక నిర్దిష్టమైన గుర్తింపు అనేది ఉంది, నిర్దిష్టమైన విలువ అనేది ఉంది. ఆ విలువకు తగ్గట్టే ఆ యొక్క విధానం ఉండాలి. మరి ముఖ్యంగా ప్రపంచంలో, భూమి మీద ఇప్పుడు కాదు రాబోయే ఒక మందును పేరు పొందిన ప్రతి నామముల కంటే పై నామము క్రీస్తునామనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యం 2:36 ప్రభుని గురించి చెప్పబడుతుందండి, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందండి. ఇది అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ ఆవేశాన్ని బట్టి చెప్తున్నాడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. దేవుడు నియమించాడు క్రీస్తుగా. కనుక దేవుని యొక్క వాక్యాలు ఆలోచించండి, దేవుని యొక్క లేఖనాలు ఆలోచించండి. కనుక క్రీస్తు నామమునకు మించిన నామము మరొకటి ఏది కూడా లేదు. అటువంటి శ్రేష్టమైన, ఉన్నతమైన, విలువైన, రక్షణ కలిగించే నామాన్ని ఈ రోజున నీవు అంగీకరించక తప్పదు. ఒకవేళ నేను అంగీకరించును, ఆయన నామాన్ని నేను ధరించును, ఆయన నామాన్ని నేను పిలువబడును అని నువ్వు అనుకుంటే నీకు రక్షణ లేదని దేవుని యొక్క వాక్యం ద్వారా ఖండితంగా చెప్పబడుతుందండి. కనుక రక్షించబడాలంటే ఈ నామమునే మనం రక్షణ పొందాలి అనేక మాట నిశ్చయము. ఒకవేళ ఆయన నామము నువ్వు కలిగి లేకపోతే, ఆయన నామాన్ని ధరించకపోతే నీకు రక్షణ దొరకబోదు.
కానీ ఈ విషయాలు మీరు ఆలోచించేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు, సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేపబడి ఉన్నారు. మరలా ఆయన రానే ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధము కలిగి ఉండాలి. ఆయన నామము ద్వారా మరలా నువ్వు నిత్య జీవానికి చేరాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఆయన నామం లేకపోతే ఆ యొక్క మనిషికి, ఆ జనాంగానికి, ఆ యొక్క సంఘానికి రక్షణ లేదు, ఉండబోదు. ఆయన నామమును కలిగి ఉంటేనే రక్షణ అనే సత్యాన్ని గ్రహించు, ఇతరులకు బోధించు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. నీ యొక్క వాక్య సారాంశాన్ని మేము గ్రహించడానికి నీవిచ్చిన అనుకూలమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నీ కుమారుని క్రీస్తు యొక్క నామాన్ని అన్ని నామముల కంటే మరి పై నామముగా నువ్వు ఉంచావు తండ్రి. తండ్రి ఆ నామములోనే రక్షణించు. ఆ నామములో తప్ప మరి ఆకాశములు మంచులు ఇవ్వని ఏ నామములోన రక్షణ లేదని నువ్వు తండ్రి నువ్వు స్పష్టపరిచావు తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి తన యొక్క మాటల సారాన్ని గ్రహించి ఆయన నామమందు జీవించుటకు, ఆయన నామమందు రక్షించబడుటకు, ఆయన నామందు జీవాన్ని కొనసాగించుటకు నీ కృపను దయచేయండి. తన్ని మానవుల యొక్క అవివేకయుక్తమైన మరి పరిస్థితులను దూరపరచండి. సత్యాన్ని గ్రహించినట్లుగా ప్రతి ఒక్క హృదయాన్ని ఆయత్తపరచమని, ఈ మాటల యొక్క సారాన్ని మరి గ్రహించుటకు నీ కృపను దయచేయమని, తన మాటలు ఎందరైతే వినుచున్నారో, ఎందరైతే ఈ యొక్క మరి మాటల విషయంలో ప్రోత్సాహంగా ఉంటున్నారు, అటు వారందరూ కూడా మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క పరిచర్ని మీరు మరింతగా మీరు ఘనపరిచి తన్ని ఇంకొన బహుగా విస్తరింప చేయమని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, తన్ని బిడ్డలు ఏ అవసరత కలిగి, ఏ అక్కర కలిగి నీ యొక్క సహాయం కోరుచున్నారు, వారి యొక్క అవసరత, వారి యొక్క అక్కర తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభువును ప్రియులారా, మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన సత్య మార్గము అనే టీవీ వర్తమానములు DVD రూపంలో మీకు అందించబడుచున్నవి కనుక 5 ప్రసంగాలతో కూడిన ఈ యొక్క DVD మీకు అందుబాటులో ఉంది. మరొక 2 ప్రసంగాలు ప్రార్థన అనే అంశాన్ని గురించి ఉన్నవి, అదేవిధంగా 3 ప్రసంగాలు ఆరాధన అనే అంశాన్ని గురించి ఉన్నవి. కనుక ఈ యొక్క DVDలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయని తలస్తున్నాను. ఈ యొక్క సత్య మార్గము, ఈ యొక్క ప్రసంగాలు మీకు కావాలని మీరు కోరినట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ 9300726686, అదేవిధంగా 9666161009. తప్పనిసరిగా మీరు DVDలు తీసుకుని ఇవాళ ఈ యొక్క టీవీ టెలికాస్ట్ సమయంలో మీరు చూడకపోయినట్లయితే మరి మీకే అందుబాటులో ఉండే విధముగా ఇక DVDలు రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా వీటిని మీరు తీసుకుని చూసి దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని గ్రహించండి. ఇతరులకు కూడా ఈ యొక్క మాటల యొక్క విలువను తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.